ఒకటి మరి ఇలా పట్టుకొని వేసిన కారణంగా ఒకటి తీసేస్తున్నా మైనస్. సో మిగిలిన పాయింట్లు ఇప్పుడు కౌంట్ చేద్దాం. ఓకే 1 2 3 4 5 6 7 8 సూపర్ 9 పాయింట్స్ మన ఫస్ట్ టీమ్. ఆల్రైట్, ఈరోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం చుక్ చుక్ బంతి వచ్చింది అనే ఆట. ముందుగా వచ్చిన టీం ప్రతిమ, షీనా అండ్ దీప 9 పాయింట్లు సాధించారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆడడానికి వచ్చారు సరిత, రమా అండ్ సుధా. సో గేమ్ అర్థమైంది, రెడీగా ఉన్నారు కదా? ఓకే 3 2 1 స్టార్ట్. రమక్క, నేనేమనుకున్నాను తెలుసా? అసలు నువ్వు ఒంటి చేత్తో ఇలా దడదలాడించి ఈ టీంని ఎక్కడికో తీసుకెళ్తావు అనుకున్నా. తీసుకెళ్ళకుండా నువ్వు ఇక్కడ కూర్చోబెట్టావు. ఫెయిల్ అయ్యాం కదా, అందుకని ఇప్పుడు ఇట్లానే ఉంటది. అందుకని వాళ్ళకి ఇవ్వద్దు, మాకు ఇవ్వాలి. ఇదేంటిది? గెలిచడానికి ఇవ్వద్దంట, ఫెయిల్ అవడానికి ఇవ్వాలి. ఏ స్కూల్ రమక్క మంది? అదే నడుస్తుంది. ఏ స్కూల్ అమ్మ చెప్పు నువ్వు ఆ మాట. బామలు, సత్య బామలు. ఓకే, మనకేం మైనస్ అవ్వలేదు కాబట్టి 2 3 4 5 6 7 8 9. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఆల్రెడీ రోజు మన ఓషవంగిలో మనం ఆడుతున్నాం చుక్ చుక్ బంతి వచ్చింది అనే ఆట. సో ఇప్పటి వరకు 2 టీంలు ఆడారు, ఇద్దరు 9 పాయింట్స్ తో ఉన్నారు. మరి ఈ టీం అయినా 9 కంటే ఎక్కువ 9 కంటే తక్కువ ఏదో ఒకటి సాధిస్తారా, లేకపోతే నేనే కొడతారో చూద్దాం. ఓకే రెడీ 3 2 1 స్టార్ట్. సో ఇప్పుడు పాయింట్స్ ఏనో కౌంట్ చేద్దాం. 1 8 పాయింట్స్.